యహే సూపర్ ఆఫర్ వార్త పట్టుకొచ్చిన. సూపర్ అంటే సూపర్, బంపర్ అంటే బంపర్. లేట్ చేస్తే మీకే కష్టం. అవునా సావిత్రి, ఏడా ఏ షాపులా 2 చీరలు కొంటే 4 చీరలు ఫ్రీగా ఇస్తారా? టీవీ కొంటే ఫ్రిడ్జ్ ఫ్రీగా ఇస్తుండ్రా ఏంది? కా సావిత్రి, పబ్లిక్ కష్టాలలో ఉన్నారని సగం రేట్కే బంగారం అవుతుండ్రా? అబ్బా సావిత్రి ఏడో చెప్పవా, నేను కూడా కొనుక్కుంటా, నేను కూడా కొంటా అని ఆశపడారు. ఈ ఆఫరు మనసుంటోళ్ళ కోసం కాదుల్లా, దొంగ పైసలు ఎట్లా మార్చుకోవాలో తెలియక నెత్తింటికలు పట్టుకుంటున్నా నల్ల మహారాజుల కోసం. నల్ల పైకం దాసుకున్రా? అయితే మీరేం ఫికర్ పడకుండ్రి, 50-50 ఆఫర్ ఉంది. మీరు సెంటర్ సర్కార్ షేర్ సగం పంచుకుంటే సరే. ఎట్లా సంపాదించినావు, ఎడదాసినావు, మరి ఇన్ని రోజులు ఎందుకు బయటకు తీయాలి అని క్వశ్చన్లు కూడా అడగరు. లైన్లో నిలబడే అవసరం కూడా ఉండదు. డైరెక్ట్గా బ్యాంకు మేనేజర్ అర్రలకోవచ్చు నోట్ల కట్టెలతోని. 100 కోట్లు ముంగట పెడితే 50 కోట్లు పన్నుల కిందికి పోతుంది. ఎమ్మట 25 కోట్లు చేతిలో పెడతారు. మీకు రావాల్సిన కడమ 25 కోట్లు మీ పేరు మీదనే బ్యాంకులు ఉంచుకొని 4 ఏళ్లకు మీకు ఇస్తారు. మళ్ళా కాకుంటే మిత్తి కట్టియరు. ఇక సర్కార్ తీసుకునే 50 కోట్లకెళ్ళి 25 కోట్లు పబ్లిక్ అక్కెర్లు తీరుస్తందుకు పెట్టిన గరీబ్ కళ్యాణ్ యోజన పథకానికి పోతాయి. నల్ల మహారాజులకు ఈ బంపర్ ఆఫర్ డిసెంబర్ 30 దాకానే ఉంటది. ఈ న్యూ ఇయర్ ఆఫర్ ని వాడుకోలేదంటే కొత్త సంవత్సరంలో నల్ల శ్రీమంతులకి ఇక చిప్పగతే. ఆఫీసర్లే టార్చ్ లైట్ పట్టుకొని తిరుగుతుండ్రట నల్ల పైకం కోసం. గాశారం బాగలేక పుసుక్కున దొరికిండ్రనుకో 100 కోట్లుంటే మీకు మిగిలేదు ఉత్త 15 కోట్లే. 85 కోట్లు సర్కారే గుంజుకుంటది. ఇంత గొట్టు చట్టం తెస్తుండ్రు. మరి మీకోసము సర్కారు ఆఫర్ల మీద ఆఫర్లు పెట్టింది. మీకోసమే పబ్లిక్ అంతా పని పాటి ఇడిచిపెట్టి బ్యాంకుల ముంగట లైన్లు కట్టిండ్రు. మీకోసమే ఇంకో 30 రోజులు కూడా తిప్పలైతాయట. అయినా ఓర్చుకుంటాం. రండ్రి సార్లు రండ్రి.